మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే వర్క్ ఎనర్జీ పవర్ అనే కాన్సెప్ట్ నుంచి ప్రీవియస్ ఇయర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అడిగాడు, ఎటువంటి కాన్సెప్ట్స్ అడిగాడు, మనకి అవి టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉన్నాయనేది ఈ వీడియోలో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, డైరెక్ట్గా ఏ విధంగా బిట్ వస్తుంది అనేది మనం ఒకసారి చూడవచ్చు. ఓకేనా, సో వర్క్ ఎనర్జీ పవర్. సో ఇక్కడ మీరు గమనించినట్టుంటే ఏ పోటర్ రైజ్ 12 kg object from the surface of earth and put object 1.5 meter above from the surface on his head. అంటే ఒక పోటర్ ఏం చేస్తాడంటే ఒక వస్తువుని తీసుకొని, అంటే మూటలు మోసే వ్యక్తి ఒక వస్తువుని తీసుకొని 1.5 meters పైన తన హెడ్ మీద పెట్టుకున్నాడంట. కాలిక్యులేట్ ద వర్క్ డన్ ఆన్ ఆబ్జెక్ట్. అయితే అక్కడ జరిగిన వర్క్ ఎంతని అడిగాడు. చూసారా, అదే బిట్ అలాగే ఏ పోటర్ లిఫ్ట్ ఏ లగేజ్ ఆఫ్ 15 kg ఫ్రమ్ ది గ్రౌండ్ అండ్ పుట్స్ ఇట్ ఆన్ హిజ్ హెడ్ 1.5 meter అబౌవ్ ది గ్రౌండ్. కాలిక్యులేట్ వర్క్ డన్ బై హిమ్ ఆన్ ద లగేజ్. చూసారా, సేమ్ బిట్ అనేది డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉంది. దాన్ని అలా మనకి ఇక్కడ అడగడం జరిగిందన్నమాట. కాకపోతే అక్కడ ఏమన్నాడంటే 15 kg ఇచ్చాడు, మనకి ఇక్కడ ఏమంత ఇచ్చాడంటే 12 kg ఇచ్చాడు. చూడండి, ఒక పోటర్ భూమి నుంచి 12 kgల వస్తువుని పైకి లేపాడు అన్నాడు. చూసారా, అదే లెక్క. కాకపోతే అక్కడ 15 kg, ఇక్కడ 12 kg, అంతే తేడా. ఓకేనా, అంటే మీకు ప్రొసీజర్ తెలిస్తే, ఎలా చేయాలో తెలిస్తే ఏ లెక్కని మీరు చేయగలరు. కాకపోతే ఎటువంటి ప్రొసీజర్స్ వస్తాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మీకు ఎక్కువ డౌట్ అనమాట. ఆ డౌట్ మీరు క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఏమీ లేదు, ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో అన్ని మోడల్స్ మీరు చేయండి. తప్పనిసరిగా 100% మీరు ఆర్ఆర్బీ జాబ్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం మనం చూసుకుంటే మనకి ద్రవ్యరాశి ఎం అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎంతంటే 12 kg. హైట్ ఇచ్చాడు హెచ్ ఎంత 1.5 meter. ఓకేనా, జరిగిన పని అంతని అడిగాడు. సో మనకి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని తీసుకొని కొంత ఎత్తుకి పెట్టాం అనుకోండి, అప్పుడు మనకు జరిగిన పని అనేది ఆ వస్తువుకి స్థితిజ శక్తి రూపంలో నిలవ ఉంటుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో దాన్ని స్టోర్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఎత్తు అనే మాట రాగానే మీరు ఒకటి గుర్తుంచుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి అని గుర్తుంచుకోండి. వేగం అనే మాట రాగానే మీరు ఏం గుర్తుంచుకుంటారంటే కైనెటిక్ ఎనర్జీ. అంటే ఒక వస్తువుపై పని చేసేటప్పుడు దాని వేగం పెరిగింది అనుకోండి, అప్పుడు దాని గతిశక్తిలో మార్పు కట్టండి, లేదా దాని గతిశక్తిని కట్టండి, మీకు చేసిన పని వచ్చేస్తుంది అన్నమాట. అదే వస్తువుని పైకి ఎత్తాం అనుకోండి, అప్పుడు మీరు స్థితిశక్తిని కట్టండి, ఆటోమేటిక్గా మీరు చేసిన పని మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వస్తువుని తీసుకొని పైన ఎత్తాం, కొంత ఎత్తుని పెట్టామన్నాడు కాబట్టి ఇక్కడ జరిగిన పని స్థితిశక్తి రూపం ఎలా ఉంటుంది. సో దాన్ని మీరు కడితే ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. మనందరికీ తెలుసు పొటెన్షియల్ ఎనర్జీ స్థితిశక్తికి ఫార్ములా MGH. ఆల్రెడీ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎం అనే 12 kg ఇవ్వడం జరిగింది. ఓకేనా, జీ వాల్యూ చూసుకుంటే చూసారు కదా, అతనే ప్రాబ్లంలో 10 meter/s ఇవ్వడం జరిగింది. ఓకే, అతను ఇవ్వకపోతే మాత్రం మీరు 9.8 వేసుకోవాలి. ఇవ్వకపోతే ఎంత వేసుకోవాలమ్మా, 9.8. అది గుర్తుంచుకో. మ్యాక్జ్ ఇచ్చేస్తాడు 10 అని ఇస్తాడు. హైట్ 1.5 meter. సో 12 into, సో 10 1.5 ఎంత అవుతుంది 15. 15 12 ఎంత అంటే 180 జౌల్. పని కాబట్టి పనిని మనం ఎందులో కొలుస్తాం, జౌల్. గుర్తుంచుకోండి. బలాన్ని న్యూటన్లో కొలుస్తాం, న్యూటన్ బలం కోసం చెప్పాడు. పనిని జౌల్లో కొలుస్తాం, జౌల్ అనేవాడు ఉష్ణయాంత్రిక తుల్యాంకం, రకరకాల పని మీద ఎక్కువ వర్క్ చేశాడు కాబట్టి. నెక్స్ట్ సామర్థ్యాన్ని వాటిల్లో కొలుస్తాం, ఎందుకంటే అతను ఒక ఇంజన్ కనిపెట్టాడు, ఆవిరి యంత్రం అనే ఒక ఇంజన్. అంటే సామర్థ్యానికి సంబంధించిన ఒక పరికరం కనిపెట్టాడు కాబట్టి సామర్థ్యాన్ని వాటిల్లో కొలుస్తాం, పనిని జౌల్లో కొలుస్తాం, లేదా శక్తిని జౌల్లో కొలుస్తాం, బలాన్ని న్యూటన్లో కొలుస్తాం. ఓకే, ఈ 3 న్యూటను, జౌలు, పవర్, ఈ 3 బాగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి చేసిన పని ఎంత వచ్చిందంటే 180 జౌల్. గుర్తుంచుకోండి అమ్మా. ప్రాబ్లంలో జీవీలు 10 ఇస్తే 10 తీసుకోండి, ఇవ్వకపోతే మాత్రం నేను 9.8తో సాల్వ్ చేయండి. ఆ విధంగా మీరు ఆప్షన్ చూసుకోండి. ఇక్కడ 180 జౌల్స్ అనేవి ఇవ్వద్దు. సో ఈ బిట్ ఆన్సర్ ఇదన్నమాట. సో ఈ విధంగా డైరెక్ట్ టెక్స్ట్ బుక్ పెట్టే మనకు అడుగుతున్నాడు. కానీ చాలా సింపుల్, గుర్తుంచుకోండి. ఎత్తుని పెట్టామంటే మీరు స్థితిశక్తిని క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే when an object move 1 meter distance
by 1 Newton force on the direction of force, the work done will be అనేది అన్నమాట. చూసుకోండి, అంటే ఒక ఆబ్జెక్ట్ పైన 1 మీటర్ డిస్టెన్స్ మూవ్ చేయడానికి 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసాడు. వర్క్ డన్ విల్ బి క్లియర్గా మనకి ఎన్సీఆర్ సిలబస్లో అది ఇచ్చాడు అనమాట. చూసుకోండి, F1 న్యూటన్, S1 మీటర్ అని. అప్పుడు ఫోర్స్ ఎంత, వర్క్ ఎంత అవుతుందంట, న్యూటన్ మీటర్ అవుతుందంట. ఈ న్యూటన్ మీటర్ ఏమంటారట, 1 జౌల్ అంటారు. ఏమంటారమ్మా, 1 జౌల్. సో డైరెక్ట్గా అది ఏదైతే అక్కడ సెంటెన్స్ బై సెంటెన్స్ ఇచ్చాడో దాన్ని ఇక్కడ ప్రాబ్లంలో అడిగాడు అనమాట. చూసుకోండి, కాబట్టి వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మనకు ఫార్ములా తెలుసు కదా, ఫోర్స్ 1 న్యూటన్ ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ 1 మీటర్. దీన్ని 1 న్యూటన్ మీటర్ అంటాం. దీన్నే సింపుల్గా ఏం పిలుస్తున్నామంటే జౌల్. ఏం పిలుస్తున్నామా, జౌల్. అంటే అప్పుడు జరిగిన వర్క్ ఎంత, 1 జౌల్. చూసారా, దాన్ని ఒక స్టేట్మెంట్కి ఇచ్చిన దాన్ని ఒక బిట్ రూపంలో అడగడం అనేది జరిగింది. చెప్తున్నా కదా, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ బిట్లు అలా దిగిపోతున్నాయి అన్నమాట. ఓకేనమ్మా, నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, ద వర్క్ డన్ బై ఫోర్స్ ఈజ్ పాజిటివ్. వర్క్ అనేది ఆ పాఠంలో ఎక్కువగా మిమ్మల్ని కనిపించేస్తున్న విషయం ఏంటంటే పాజిటివ్, నెగిటివ్. లైట్ అనే లెసన్లో మిమ్మల్ని కనిపించేస్తుంది ఏంటంటే ప్లస్ మైనస్. ఎక్కడైనా ప్లస్ మైనస్ అనేది అన్ని రకాల కాన్సెప్ట్స్లో మిమ్మల్ని కనిపించేస్తున్నాయి. కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గుర్తుంచుకుంటే లైఫ్లో మీకు మర్చిపోరు. ఓకేనా. ఇప్పుడు లెన్సెస్కి వచ్చేసరికి, మిర్రర్స్కి వచ్చేసరికి కాన్వెక్స్ అంటే పాజిటివ్ అని గుర్తుంచుకుంటారు, కాన్కేవ్ అంటే నెగిటివ్ అని గుర్తుంచుకుంటారు. అలా గుర్తుంచుకుంటే అది ఎక్కడ తప్పు చేయరు అన్నమాట. అలాగే ఇక్కడికి వచ్చేసరికి వర్క్ విషయంలో పాజిటివ్ నెగిటివ్ అనేది గుర్తుంచుకోండి ఒకసారి. మనకి ఎప్పుడైనా ఒక వ్యక్తి పాజిటివ్ నెగిటివ్ అనేది ఎలా చెప్తామో ఇక్కడ కూడా సేమ్ అంతే. మనం చెప్పినట్టు అన్ని పనులు వింటున్నాడు అనుకోండి, అతని పట్ల మనకు పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. మనం ఏం చెప్తే దానికి రివర్స్ చేస్తున్నాడు అనుకో, మనం ఏం చెప్తే దానికి రివర్స్. వెళ్ళొద్దురా అంటే వెళ్ళాడు, కొట్టొద్దురంటే కొట్టాడు, తిట్టొద్దురంటే తిట్టాడు, తేరంటే తేలేదు. ఇలా మనం చెప్పే ప్రతి పనికి రివర్స్ చేస్తున్నాడు అనుకో, వాడి మీద మనకి నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఈ డేట్ ఎలాగున్నాడు, చెప్పిన పని ఏది చేయట్లేదు, మనం ఏం చెప్తే ఒకటి చేస్తున్నాడు. ఓకేనమ్మా, ఈ విధంగా మనకి అతని మీద నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుందో వస్తువు కూడా అదే దిశలో కదిలింది అనుకో, దాన్ని పాజిటివ్ అన్నారు అంతే. అంటే ఒక చెట్టు నుంచి పండు కింద పడుతుంది అనుకోండి, గ్రావిటీ కిందకి ఎలా అవుతుంది, పండు కూడా కిందకే వస్తుంది. అప్పుడు గ్రావిటీ చేసిన పని అంటే గురుత్వాకర్షణ బలం ఆ పండు పైన చేసిన పని ధనాత్మకం. ఎలా ధనాత్మకం చెప్పగలమంటే దాని వేగం పెరుగుతుంటుంది. చూసుకోండి, అంటే ఏ వస్తువు యొక్క వేగం పెరుగుతుందంటే అర్థం ఏంటంటే దాని మీద ధనాత్మకమైన పని జరిగిందని అర్థం. అలాగే మీరు మెట్లు దిగుతున్నప్పుడు చూడండి, కొండ దిగినప్పుడు చూడండి, చాలా ఫాస్ట్గా దిగిపోతుంటారు మీకు తెలియకుండానే. అంటే అప్పుడు మీ మీద ధనాత్మకమైన పని జరుగుతుందని అర్థం. అలా కాకుండా మీరు ఏదైనా పని చేసినప్పుడు అలసిపోతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీ మీద రుణాత్మకమైన పని జరుగుతుందని అర్థం. అంటే ఒక సైకిల్ మీరు అప్పులో తొక్కుతున్నారు, అప్పుడు చూడండి అలసిపోతూ ఉంటారు. నీటిలో పడి ఈదుతుంటారు, ఈదినప్పుడు చూడండి వేగంగా అలసిపోతూ ఉంటారు. లేకపోతే మెట్లు ఎక్కుతుంటారు, లేదా కొండ ఎక్కుతూ ఉంటారు. అటువంటి సందర్భం మీరు ఏమవుతారు, అలసిపోతుంటారు, పైకి వెళ్ళే కొద్ది మీ స్పీడ్ తగ్గిపోతుంటుంది. చూడండి, ఒక రాయిని పైకి ఇసిరావు, అప్పుడు కూడా దాని స్పీడ్ తగ్గిపోతుంటుంది. ఇటువంటి సందర్భాల్లో మీ మీద రుణాత్మకమైన పని అండ్ నెగిటివ్ వర్క్ జరుగుతుందని అర్థం అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోండి, లైఫ్లో మీరు అలసిపోతున్నారు అంటే మీ మీద నెగిటివ్ వర్క్ జరుగుతుందని అర్థం, మీ వేగం పెరుగుతుందంటే పాజిటివ్ వర్క్ జరుగుతుందని అర్థం. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకుంటే ఇటువంటి పిట్టాడు ఎలా అడిగినా మీరు చేయగలుగుతారు. ఎందుకు దీనికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ మోడల్లో ఎక్కువ మంది తప్పు చేస్తున్నారు కాబట్టి. నెగిటివ్ పాజిటివ్ చాలా సింపుల్. మనం చెప్పినట్టు చేస్తే పాజిటివ్, మనం చెప్పినట్టు వ్యతిరేకంగా చేస్తే నెగిటివ్. కాబట్టి వ్యతిరేక దిశలో ఉంటే నెగిటివ్ అని తీసుకుంటారు, అదే దిశలో ఉంటే పాజిటివ్ అని తీసుకుంటారు. సో చూసుకోండి, ఇక్కడ స్థానభ్రంశం శక్తి దశలో జరుగుతుంది. అంటే మన పని ఏ దశలో చేస్తున్నామో అదే దశలో వస్తువు కదిలిందండ, అప్పుడు దాన్ని ఏమంటాం చెప్పండి. అదేగా చెప్పాం ధనాత్మకం అంటే ఇది రైట్. రెండో చూద్దాం, స్థానభ్రంశం శక్తికి లంబంగా ఉంటుంది. ఒకవేళ స్థానభ్రంశం శక్తికి లంబంగా ఉందనుకోండి, అప్పుడు జరిగిన పని ఎంత అంటే 0 అని తీసుకోవాలి. గుర్తుంచుకోండి, ఎంత అని తీసుకోవాలి, 0 అని. అంటే మన భూమి మీద ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఇలాగా భూమి మన ఇలా అవుతుంది అనుకోండి, అప్పుడు మన మీద గురుత్వాకర్షణ బలం చేసిన పని ఎంత అంటే 0. గుర్తుంచుకోండి, క్షితిజ సమాంతర రోడ్డుపై మీరు నడుస్తున్నప్పుడు మీ మీద గురుత్వాకర్షణ బలం చేసిన పని ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఓకేనా. వస్తువుని పైకి ఇస్తాం అనుకోండి, అప్పుడు రుణాత్మకం అవుతుంది. వస్తువు కిందకు వస్తుంది అనుకోండి, ధనాత్మకం అవుతుంది. సో నెక్స్ట్ మూడోది, బల ప్రయోగిస్తే వస్తువు స్థానభ్రంశం ఉండదు అంటున్నాడు. స్థానభ్రంశం లేదు, పని కూడా ఎంత 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడను మీరు తోస్తున్నారు, ఇప్పుడు ఈ గోడను ఇలా తోస్తున్నాను అనుకోండి, ఇది కదలదు. అంటే అప్పుడు చేసిన పని ఎంత అంటే 0.
ఓకే, నెక్స్ట్ ఏంటి, స్థానభ్రంశం వ్యతిరేక దిశలో ఉంటుంది. సో స్థానభ్రంశం వ్యతిరేక దిశ ఉంటే అప్పుడు జరిగిన పని ఏంటంటే మైనస్, రుణాత్మకం అని గుర్తుంచుకోండి. అయితే ఇచ్చిన ప్రాబ్లం ధనాత్మకం అన్నాడు కాబట్టి ఆన్సర్ స్థానభ్రంశం శక్తి దిశలో జరుగుతుందని కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఇక్కడ ఈ పిక్చర్ చూడండి. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ రొటేటెడ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, ఒక ఆబ్జెక్ట్ని ఒక సర్క్యులర్ పాత్లో రొటేట్ చేస్తున్నామంట. అలా రొటేట్ చేసే ఫోర్స్ని ఏమంటారంటే సెంట్రిపెటల్ ఫోర్స్. దీన్ని ఏమంటారంటే అభికేంద్ర బలం. ఏ బలం అంటారమ్మా? అభికేంద్ర బలం. సెంట్రిపెటల్ ఫోర్స్ లేదా అభికేంద్ర బలం అంటారు. ఈ అభికేంద్ర బలం వస్తున్నప్పుడు ఇటువైపు లాగుతుంటుంది, కానీ ఆ వస్తువు ఏం చేస్తుందంటే ఈ విధంగా వెళ్తుంటుంది. దీన్ని ట్యాంజెంట్. దీన్ని ఏమంటారమ్మా? ట్యాంజెంట్. తెలుగులో అయితే స్పర్శ రేఖ. స్పర్శ రేఖ అంటే వస్తువు కదిలే దిశ అనేది బల దిశకు ఎలా ఉంది? లంబంగా ఉంది. వస్తువు కదిలే దిశ ఎప్పుడైనా బల దిశకు లంబంగా ఉంటే జరిగిన పని డబ్ల్యూ ఈక్వల్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది మీరు డౌట్ రావచ్చు. డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. సో ఎఫ్ఎస్ ఉంది, కాస్ 90. మన కాస్ 90 విలువ ఎంతమ్మా? 0. కాబట్టి జరిగిన పని ఎంత అవుతుందంటే 0 అవుతుంది. అంటే ఎప్పుడైనా వస్తువును వృత్తాకార మార్గంలో తిప్పామంటే అప్పుడు జరిగిన పని కంపల్సరిగా ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇది ఆల్రెడీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చారు, చూసుకోండి. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ది ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఆన్ ఏ శాటిలైట్ మూవింగ్ రౌండ్ ద ఎర్త్. ఓకేనా, అంటే ఒక శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతుంది అనుకో, అప్పుడు శాటిలైట్పై భూమి చేసే పని ఎంత అని అడుగుతున్నాడు. ఆ శాటిలైట్పై భూమి చేసే పని ఎంత అంటే 0. ఎంతమ్మా? 0. అందుకే దాని వేగం పెరగదు, వేగం అనేది తగ్గదు, ఇప్పుడు ఒకే వేగంతో తిరుగుతుంటుంది. ఎందుకంటే ఈ అభికేంద్ర బలం చేసే పని 0 అయిపోయింది కాబట్టి దాని వేగాన్ని ఇది పెంచలేదు, దాని వేగాన్ని తగ్గింది. ఆ శాటిలైట్ అలా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఓకేనా, అలాగే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది చూసుకోండి. అప్పుడు సూర్యుడు భూమిపై చేసిన పని ఎంత అంటే 0. అందుకే భూమి ఎప్పుడు సూర్యుని చుట్టూ అలా తిరుగుతూనే ఉంటుంది. ఆ వేగం పెరగదు, వేగం అనేది తగ్గదు. ఆ కాన్సెప్ట్ మీద మనకు బిట్ అడుగుతున్నాడు. ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు అన్నమాట. ఎప్పుడైనా వృత్తాకారంగా తిరిగింది అనుకోండి, స్థానభ్రంశం 0 అవుతుంది. స్థానభ్రంశం 0 అయినా పని 0. సో ఆ విధంగా కూడా మనం ఆలోచించవచ్చు ఈ బిట్ని. సో ఈ విధంగా డైరెక్ట్ 9th క్లాస్ బుక్ నుంచి అడిగిన బిట్ అన్నమాట ఇది. ఇక్కడ చూసుకోండి. ఏ బాయ్ ఆఫ్ 50 kg mass climbs 40 stairs in 9 seconds. If the height of each stair is 15 centimeters, find his power. G 10 meter per second square. G వాల్యూ మనం 10 meter per second square అనేది తీసుకోవడం జరిగిందన్నమాట. అంటే ఇది క్లియర్గా చూసుకుంటే మన టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి. ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ 9th క్లాస్లో మనకి ఇది ఇవ్వడం జరిగిందన్నమాట. సో 50 kg వ్యక్తి ఉన్న వ్యక్తి 50 kg ద్రవ్యరాశి ఉన్న వ్యక్తి ఏమో 45 మెట్లను 9 సెకండ్లు ఎక్కాడంట. ప్రతి మెట్టు యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడంటే 15 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. జీవిలో 10 meter per second square. సో ఇక్కడ కూడా చూసుకోండి, సేమ్ బిట్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇక్కడ వచ్చింది. ఇలా మీకు టెక్స్ట్ బుక్లో ఏవైతే బిట్స్ ఉన్నాయో అవే బిట్స్ యాజ్ ఇట్ ఈజ్గా అడగడం జరుగుతుంది. అయితే మీరు ఒకసారి ప్రీవియస్ చూసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే మీకు విషయం అర్థమవుతుంది. ఇటువంటి మోడల్ బిట్లు మీకు ఇంచుమించు 40 వరకు అడిగాడు. ఎక్కడి నుంచి వచ్చిందా అని చాలామంది అనుకున్నారు, తీరా చూస్తే టెక్స్ట్ బుక్లో ఉంది, ఇంకెక్కడో లేదు. చెప్తున్నాను కదా, టెక్స్ట్ బుక్లో మోడల్స్ అన్నీ కానీ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మాత్రం 100% మీరు ఆర్ఆర్బి జాబ్ అనేది సంపాదించగలుగుతారు. మీ కళ నెరవేరుతుంది కూడా, మీ ఫ్యామిలీ అనేది ఒక రెస్పెక్టెడ్గా ఉంటుంది. నెక్స్ట్ మీ తర్వాత తరాలు వచ్చే పిల్లలు ఇంకా హ్యాపీగా ఉండగలుగుతారు. కాబట్టి మేము ఇచ్చే సజెషన్ ఒకటే, మీరు ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లోని బిట్స్ అనేది మీరు చదవడానికి ప్రయత్నించండి అమ్మా. సో డైరెక్ట్ బిట్ చూడండి, ఇలా ఇదే విధంగా ఇటువంటి మోడల్ ఒక 50 బిట్లు ఉంటాయి చూసుకోండి. పని శక్తి సామర్థ్యంలో మీకు చూసుకుంటే ఈ మోడల్ బిట్లు ఎక్కువ, ఎందుకంటే ఇది కొంచెం లెంగ్తీ బిట్టు, కొంచెం కష్టమైన బిట్ అనమాట. ఓకేనా, అంటే మీరు రోజు మెట్లు ఎక్కుతుంటారు, ఆ మెట్లు ఎక్కడానికి కూడా బిట్ కింద అడిగడానికి చూసుకోండి. అంటే ఎన్సీఆర్లో ఉండే బిట్స్ ఎలా ఉంటాయంటే న్యాచురల్గా ఉంటాయి, రోజు లైఫ్లో నువ్వు చేసే పనులే ఉంటాయి అన్నమాట. అదే జనరల్ సైన్స్ అంటే, అందుకే అక్కడి నుంచి బిట్ అనేది మీకు మిస్ అవ్వదు ఎట్టి పరిస్థితి. సో ఇప్పుడు ఈ బిట్లో మీరు చూసుకుంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బిట్లో అతను పైకి ఎక్కాడు అన్నాడు. సో మీకు చెప్పాను కదా, ఎప్పుడైనా ఒక వస్తువుని పైకి పెట్టాము అంటే అప్పుడు జరిగే పని అనేది ఏ రూపంలో ఉంటుంది మనకి. ఓకేనా, డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీహెచ్ ఈ రూపంలో ఉంటుంది. అయితే ఈ బిట్లో అతను అడిగింది ఏంటి,
పవర్ అడిగాడు. ఏం అడిగాడమ్మా? పవర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ వర్క్, అంటే చేసే పని ఎంత సమయంలో చేస్తున్నాం అనేదాన్ని పవర్ అంటారన్నమాట. చేసే పని ఎంత సమయంలో చేస్తున్నాం అంటే ఎంత వేగంగా చేస్తున్నాం అంటే నీ స్పీడ్ అన్నమాట. చేసే పని నువ్వు ఎంత స్పీడ్గా చేస్తున్నావు అని చెప్పేదాన్ని పవర్ అంటారు అన్నమాట. సో పవర్ అంటే అర్థం ఏంటంటే వర్క్ బై టైం. కాబట్టి ఇచ్చిన ప్రాబ్లం మనకు సాల్వ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే, సో డబ్ల్యూ అనేది వ్యక్తి పైకి ఎక్కుతున్నాడు కాబట్టి అతను చేసే పని ఎంజీహెచ్ లోపల ఉంటుంది, అతని కాలం టీ. సో ఇక్కడ మీరు వాడాల్సిన ఫార్ములా ఎంజీహెచ్/టీ. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ డేటాలో ఇచ్చిన వాటిల్లో ఎం వాల్యూ ఎంత, జీ వాల్యూ ఎంత, హెచ్ వాల్యూ ఎంత, టీ వాల్యూ ఎంత అవి చూసుకోండి. అయితే అవి రాసినప్పుడు అన్నీ కూడా ఎంకే సిస్టంలో ఉన్నాయో చూసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అన్నీ ఎంకే సిస్టంలో ఉన్నాయనుకోండి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏదైనా సీజీ సిస్టంలో ఉందనుకోండి దాన్ని మనం మార్చుకోవాలి, గుర్తుంచుకోండి. ఒకవేళ సెంటీమీటర్ ఇచ్చాడు అనుకోండి, ఓకేనా, దాని కిందని బై 100 వేయాలి. ఒకవేళ గ్రామ్స్ ఇచ్చాడు అనుకోండి బై 1000 వేయాలి. రెండు మాటలు ఉంటాయి, ఇంకేటి ఉంటావు. కేజీని ఇవ్వాల్సింది గ్రాములు ఇస్తాడు, గ్రాములు ఇస్తే బై 1000 వేయండి. మీటర్లు ఇవ్వాల్సింది సెంటీమీటర్లు ఇస్తాడు, బై 100 వేయండి. ఇంకేముంది, ఏ ప్రాబ్లం సింపుల్ అయిపోతుంది. ఓకేనా? ఇచ్చిన దాంట్లో డేటా రాసుకుందాం. సో మనకి డేటా చూసుకుంటే ఎం ఎంత ఇచ్చాడు చూడండి ఒకసారి. ఎం అనేది మనకి 50 కేజీలు ఇచ్చాడు, అంటే కేజీలు ఇచ్చాడు కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు. నెక్స్ట్ జీ క్లియర్గా ఇచ్చేసాడు మనకి ఎంత, 10 మీటర్/సెకండ్². నెక్స్ట్ హెచ్ చూసుకోండి ఒకసారి, 15 సెంటీమీటర్లు ఇచ్చాడు. కానీ అటువంటి మెట్లు ఎన్ని ఉన్నాయన్నాడు, 40 మెట్లు అన్నాడు. కాబట్టి మనకు మొత్తం హైట్ మనకు కావాలి కాబట్టి దాన్ని ఏం రాయాలంటే 40 × 15 సెంటీమీటర్ అని ఇచ్చాడు. చూసుకోండి, సెంటీమీటర్ ఎప్పుడైతే ఇచ్చాడో ఆ సెంటీమీటర్ ఇవ్వగానే దాన్ని ఎందులోకి మార్చుకోవాలమ్మా, దీన్ని ఈ సెంటీమీటర్ ఎందులోకి మార్చుకోవాలి, మీటర్లో మార్చుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ప్రాబ్లంలో ఏం చేస్తున్నానంటే ఈ కాన్సెప్ట్ని 40 × 15/100 అని రాస్తున్నాను. అప్పుడు ఇది మీటర్లో మారిపోతుంది. ఇదే ఇక్కడ ఈ లెక్కలో ట్విస్ట్ అనమాట. అంటే ఎత్తుని ఎలా తీసుకోవాలి అంటే ఒక మెట్టు తీసుకోకూడదు, అటువంటి 40 మెట్లు ఉన్నాయి కాబట్టి 40 × 15 తీసుకోవాలి. ఇంకా దాంతోపాటు అక్కడ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే ద్రవ్యరాశి కేజీలో ఇచ్చాడు, ఎత్తుని సెంటీమీటర్లు ఇచ్చాడు. సెంటీమీటర్ని ఎందులో తీసుకోవాలి, మీరు మీటర్లో తీసుకోవాలి. ఓకేనా? ఆ మీటర్లో తీసుకుంటే ఇంకేం చేయవలసిన లేదు, బై 100 రాసి సరిపోతుంది అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది, టైం అనేది ఎంత ఇచ్చాడు చూసుకుందాం. టైం మనకి ఎంత ఇచ్చాడు, 9 సెకండ్స్, 9 సెకండ్లు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. చూడండి ఒకసారి, ఎం అనేది మనకి ఎంత ఇవ్వడం జరిగిందంటే 50, జీ 10, హెచ్ 40 × 15/100 బై టైం ఎంత ఇచ్చాడంటే 9 సెకండ్స్. సో 0, 0, 0 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏం మిగిలాయంటే 15, 4, 50 మిగిలేదు మనకి. 15 4 ఎంత అంటే మనకి 15 4 ఎంత అమ్మా చెప్పండి ఒకసారి, 60, 65 ఓకేనా, అంటే 50 × 60/9 వచ్చింది. ఓకేనా? 3తో కట్ అయితే మనం 3తో కట్ చేద్దాం. 3తో కట్ అవుతుంది కాబట్టి 3 3 320. నెక్స్ట్ 50 20 ఎంత అంటే 1000, అంటే 1000/3 వచ్చింది. అంటే అతని సామర్థ్యం ఎంత వచ్చిందమ్మా, 1000/3 వాట్స్. సో 1000/3ని ఏం రాయొచ్చు అంటే 3333 వాట్స్, అంటే 333.3 వాట్స్ అని రాయొచ్చు. సో ఇందులో 333.3 వాట్స్ అనేది ఎక్కడ ఉన్నదో ఒకసారి చూసుకోండి, అది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇచ్చిన లెక్కలో ఇది కరెక్ట్ ఆన్సర్, 333.33. చూడండి 333 3 4 కూడా ఇచ్చాడు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ అన్నమాట. సో అది అందులో ఇచ్చాడు మనకి జౌల్స్లో ఇచ్చాడు. చూసుకోండి, సామర్థ్యం ఇప్పుడు వాట్స్లో ఉండాలి, కానీ జౌల్స్ ఇది తప్పు, ఇది తప్పు. అంటే ఈ రెండింటిలో ఏదో కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే వాట్స్ ఉన్నది ఆన్సర్. కాబట్టి ఈ రెండు తప్పని క్లియర్గా తెలిసిపోతుంది. మీకు ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనేది ఆ లెక్క చేస్తే మనకు తెలుస్తుంది అన్నమాట. 333.33. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మాత్రం ఒక 20 సార్లు అడిగాడు. ఆ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన బిట్స్ అనమాట. కాబట్టి ఈ మోడల్స్ ఎక్కడ ఉందో మీరు ఆలోచించొద్దు, టెక్స్ట్ బుక్లో ప్రతి మోడల్ని ప్రిపేర్ అవ్వండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ వీడియోలో మనకి వర్క్ నుంచి పవర్ నుంచి వచ్చిన కొన్ని మోడల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని మోడల్స్ని నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.